మొట్టమొదటిసారి పట్ట పగటి వేళ ఎదురైంది చందమామ. హేలా చారడేసి కళ్ళ గుండెల్లో గుచ్చుకున్న ముళ్ళ. ఓహో హేలా పువ్వంటి పెదాల నా శ్వాస నా పేరు బంగారు బాణాల. మొట్టమొదటిసారి పట్ట పగటి వేళ ఎదురైంది చందమామ. మధుమంత్రం చవి చూస్తున్నా, ఓ ఓ ఓ ఓ మరయంత్రం అయిపోతున్నా. అడుగే నన్ను వద్దన్నా పరుగే గాగేనా, ఇదివరకటి నేనేనా ఇలా ఉన్నా. నాలో ప్రేమను నీ కానుకివ్వగా అరిచేతులంతో మోలిచెను పూవనం. హాయ్ లక్ష్ములు, నమస్తే అండ్ హార్డీ వెల్కమ్ టు 100th ఎపిసోడ్ ఆఫ్ క్రేన్ ఒక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి. పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబల్ ఆర్స్ మినపగుళ్ళు. ఒక స్టూడెంట్ కి ఎగ్జామ్ లో 100 మార్కులు వస్తే ఆ స్టూడెంట్ ఆనందం అంతా ఇంత కాదు. క్రికెటర్ సెంచరీ చేస్తే ఆకాశంలో విహరిస్తూ ఉంటాడు. సినిమా 100 రోజులు ఆడిందనుకోండి, మనందరికీ కూడా ఎంతో ఆనందం, ఎంతో సంతోషం. అలా 100వ అంకెకి ఉన్న మైలురాయికున్న ఇంపార్టెన్స్ అంతా ఇంత కాదండి. మరి అలా మిమ్మల్ని అలరిస్తూ 99 ఎపిసోడ్లుగా ఎంతో మంది లక్ష్ములకి బోల్డని బహుమతులు అందజేస్తూ మరిచిపోలేని మధురానుభూతి అయిన మొదటి మైలురాయి 100 ఎపిసోడ్ కి చేరుకుంది మన లక్ష్మి రావే మా ఇంటికి. మరి 99 ఎపిసోడ్ల లాగానే ఇంకా చెప్పాలంటే ఇంకా బ్రహ్మాండంగా, ఇంకా అందంగా ముస్తాబై 100 ఎపిసోడ్ మీకోసం సిద్ధంగా ఉంది. మరి మొదలు పెట్టేద్దాము. లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. వాళ్ళకల పిల్ల పిల్ల నీ కోసం వెయిటింగ్. జల్దీ ఆవో బేబీ మై హార్ట్ ఇస్ బీటింగ్. నాకు నీలాగే అనిపిస్తూ ఉంది, అయినా చెప్పాలంటే సిగ్గేస్తుంది. అబ్బో సిగ్గు బాగుందే, ఎర్ర బుగ్గ బాగుందే, బుగ్గ సొట్ట బాగుందే. నవ్వే నవ్వు బాగుందే, చూసే చూపు బాగుందే, అబ్బా అంత బాగుందే. వాళ్ళు గల పిల్ల పిల్ల నీ కోసం వెయిటింగ్. జల్దీ ఆవో బేబీ మై హార్ట్ ఇస్ బీటింగ్. చూసారా, చెప్పిన 100 ఎపిసోడ్ 99 ఎపిసోడ్స్ కంటే చాలా స్పెషల్ గా ఉంటుందని. జీ తెలుగు పెద్ద ఆడపడుచు ఇక్కడ ఉన్నారండి, ఇంకంతకంటే స్పెషల్ ఏం కావాలి. థ్యాంక్ యూ ముద్దమందారం టీమ్ ఫర్ కమింగ్ హియర్. అసలు హరిత గారు ఇవాళ మీకు నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. అమ్మాయి నవ్వడం ఇదే మొదటిసారి చూస్తుంది. ఒక అందుకు ఇందుకు ఆనందం అయితే, ఒక అందుకు అక్కడ ఆవిడని చూసి కొంచెం టెర్రర్ గా ఉంది. సరే, ఘట్టమనే అఖిలాండేశ్వరి గారు నా వెనకాల ఉండగా నేను ఎవరికి భయపడక్కర్లేదు. రైట్, అంతే అంతే. నా టార్గెట్ అంతా పార్వతి మీద, కానీ అది అది కంటి చూపుతో చంపేస్తాం మేము. ఏమనుకుంటున్నారా? చాలా మాట్లాడేసుకుందాము, చాలా ఎంజాయ్ చేద్దాం ఇవాళ. బట్ అంతకంటే ముందు 100 ఎపిసోడ్ కాబట్టి, మీ అందరు ఇక్కడ ఉన్నారు కాబట్టి, స్మాల్ సెలబ్రేషన్. ఫస్ట్ కేక్ కోసేసుకుని తినేసి వాళ్ళకి పెట్టేసి అప్పుడు ఆ తిన్నది అరిగేదాకా ఆటలాడేద్దాం. ఫస్ట్ స్టెప్ 100 ఎపిసోడ్స్ చేసినందుకు, మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు వి ఆర్ సో 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 హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ 1000 ఎపిసోడ్ కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
లక్ష్మి రావే మా ఇంటికి. ఇవాళ మీ ఏడుపులు మీరు మర్చిపోండి, మీ కోపం మీరు మర్చిపోండి, మీరు కూడా మీ ఆ లోపల ఈగో అంతా పక్కన పెట్టేయండి, చక్కగా ఆడేసుకుందాం. సీరియల్ కాదు, నవ్వుదాం, ఎంజాయ్ చేద్దాం, ఉల్లాసంగా ఉందాం, మొదలు పెట్టేద్దాం మన ఫస్ట్ రౌండ్. పిలిచేద్దాం అదృష్ట లక్ష్మిని. ఇదే మా అదృష్ట లక్ష్మి. 99 ఎపిసోడ్స్ గా ఎంతో మందికి ఇక్కడే చాలా పాయింట్లు ఇచ్చి విన్నర్లు చేసేసింది. సో ఇప్పుడు మీ లక్. సో ముందుగా పార్వతి నువ్వే వచ్చే. ఓకే పార్వతి, కమ్ ఆన్, ఫస్ట్ బాల్. దేవన్ తలుచుకో పార్వతి. అమ్మగారు. హౌ స్వీట్. అమ్మగారు తలుచుకునేసరికి బాల్ కూడా భయపడిపోయింది. సెకండ్ బాల్. ఈసారి ఈ బాల్ ఎవరికి చెప్పు? ఈసారి ఈ బాల్ పడేస్తుంది బొట్లో ఎవరినో. మా నాన్నయ్య. ఓకే. పార్వతిని పనమ్మగా మా ఇంట్లో తీసుకొచ్చి మా అబ్బాయికి లైన్ వేసేలా చేశారు. మీరేమో 50 ఇచ్చారు, వాళ్ళ నాన్న మాత్రం 90 పాయింట్లు ఇచ్చారు. పెద్ద బాబు గారు. పెద్ద బాబు అయితే A20లో రావాలి కానీ ముందే పెద్ద బాబు అంటావా? 100. 90. పారు 230 పాయింట్స్. వావ్, సూపర్ స్టార్ట్. మొత్తానికి లక్ష్మీ రావే మా ఇంటికి ఘన స్వాగతం పలుకుతోంది ఘట్టమనేని అఖిలాండేశ్వరి గారిగా. థ్యాంక్ యూ. హరిత గారు, మా కాకినాడ అబ్బాయిని తలుచుకుని వేసేయండి ఫస్ట్ బాల్. జై జాకీ. కాకినాడ 100 ఇవ్వలేకపోతే మీరు నాకు యాడ్ చేసి మీరు వెళ్ళి అబ్బాయిని అడగాలన్నమాట, నాకేం సంబంధం లేదు. కాకినాడ అమ్మాయిని అడిగి ఒప్పుకోరా? మీరు ఎలా అంటే అలా అండి, మొత్తాన్ని మీరు హ్యాపీగా ఉండడం మాకు కావాలంతే. వేసేయండి ఫస్ట్ బాల్. 80 పాయింట్స్. ఓకే, సెకండ్ బాల్. 100 కానీ 90 కానీ. ఏమండి మీరు అరవకపోతే అది పడేది కాదు, అందులో భయపడింది. పడేది అరిచారు, భయపడిపోయింది. భయపడిందంట. 80 పాయింట్స్. ఓకే, ఇప్పుడు లాస్ట్ బాల్. కమాన్. జై ఘట్టమనేని. ఇప్పుడు 100. 80 అంతే. అంటే 100 మిస్ అయిందనే అది ఆగిపోయినట్టుంది. ఏంటి ఆగిపోయింది? అదేలా అది అంతే, కదా. 80 ఏం కాదు, అది కన్నులో పడలేదు కదా. 160 పాయింట్స్. వావ్, థ్యాంక్ యూ. వచ్చి ఆడేసాయి ఫస్ట్ బాల్. గుడ్ స్టార్ట్. సెకండ్ బాల్. ఇది మా అఖిలాండేశ్వరి అత్తయ్య కోసం. ఓహో, నా మీద ఎంత కోపం వచ్చినా చెయ్యి మాత్రం లేపరు. అంతేనా అంటారు. సూపర్. హరిత గారు ఆల్వేస్ టాప్. ఓకే, లాస్ట్ బాల్. ఇది మా పార్వతి కోసం. ఓకే. పారు, ఏంటి పారు? అంతేలే, నన్ను తలుచుకోవాలి.
240 పాయింట్స్. వావ్ కాదు హరిత గారు, ఒక చిన్న డౌట్. తనకేమో రుద్రపాటి అని చక్కటి పేరు పెట్టారు, మీకు ఘట్టం నేని అని చాలా మంచి పేరు పెట్టారు, ఇక్కడ కూడా మేగోటి చాలా మంచి పేరు పెట్టారు. అక్కడ ఎందుకు చీపురు పెట్టారు? లేదు నాది గట్టమనేనా అయ్యాను నేను. అసలు అమ్మగా చెప్పేస్తే సరిపోతా. అది గట్టమనేని ఇప్పుడు ఏమండి సాధారణ ప్రేక్షకురాలు ఎక్స్ప్లెయిన్ చేయాలి. చీపురు గంగా భవాని ఘట్టమనేని ఇంటి కోడలైంది కానీ ఘట్టమనేని ఇంటి కోడలుగా ఉండాల్సిన ఒక చీపురు భవాని గారు నా మీద కోపం మొత్తం మీ మీద చూపిస్తారు కావాలా? అంటే అలా ఇంకా పరిపూర్ణంగా నేను అవనవట్లేదు ఆవిడ్ని తొక్కేస్తున్నాను. ఓకే భవాని గారు ఏడొకండి రండి, ఇక్కడ మనం ఎక్కువ పాయింట్లు తెచ్చుకుందాం. వచ్చేయండి భవాని గారు, చీపురు ఏం తేలేదు కదా? వచ్చేయండి వచ్చేయండి వచ్చేయండి. భవాని గారు రెడీ? ఫస్ట్ బాల్. ఏం పాయింట్స్ రాలేదు భవాని గారు. అంటే ఘట్టం నేని అంటే 1000 ఉంటే పడేదేమో, ఘట్టం నేను కదా 100తో 100 సరిపోవట్లేదు. అంతే మీ పవర్ కి సరిపోవట్లేదు మా పాయింట్లు. శ్యామల నిన్ను తలుచుకుంటున్నా. నాకే పెట్టారా మీరు? కానివ్వండి 100 70. వెరీ గుడ్, నాట్ బ్యాడ్ అమ్మయ్య. మీరు ఆడటమేమో కానీ నేను టెన్షన్ తో చచ్చా కాసేపు. ఓకే లాస్ట్ బాల్. లాస్ట్ బాల్ మా అక్క స్క్రీన్ లో నన్ను ఎంత చూసుకునే అక్క. 70 points. Not bad. 140 points. Thank you so much. ఫస్ట్ రౌండ్ పూర్తయిపోయేసరికి జస్ట్ 10 points డిఫరెన్స్ తో రౌండ్ టాపర్ అయిపోయింది చంద్రముఖి. అఖిలాండేశ్వరి అత్తయ్యకి పక్కన పెట్టుకున్నావు, మధ్యలో ఉన్నావు, అటు కొంచెం ఇటు కొంచెం వచ్చి మొత్తానికి టాపర్ అయిపోయావు. సో ఇవాళ ఎపిసోడ్ లో మీరు గెలుచుకునే గిఫ్ట్స్ ఒకసారి చూసేద్దాము. గిఫ్ట్స్ ప్లీజ్. I'll go with the cooler. Shower fan. Okay. నెక్స్ట్ లీడ్ లో నువ్వే ఉన్నావు పారు, నీకేం కావాలి చెప్పు. కాఫీ క్యాటిల్. కాఫీ కెటిల్. ఓకే. నెక్స్ట్ హరిత గారు మీరే, మీకేం కావాలి చెప్పండి. నాకు బ్లెండర్, ఎలక్ట్రిక్ బ్లెండర్. ఓకే. భవానీ గారు మీకు పింగాణి సెట్ ఉంది కదా, బౌల్ సెట్. బౌల్ సెట్. ఓకే. సో ఫస్ట్ రౌండ్ అలా కంప్లీట్ అయిపోయింది లక్ష్మిలో. మరి సెకండ్ రౌండ్ లోకి వెళ్లే ముందు చూసేద్దాం ఒక సూపర్ డాన్స్ పర్ఫార్మెన్స్. దాని తర్వాత క్రేన్ ఒక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో టేక్ ఎ బ్రేక్. అమ్మని తీసుకొస్తా అత్తమావ చేసుకుంటావా జాంపేట గాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే, కొత్తపేట గాడ కొంగు లాగేస్తానే, కొత్త రాజధాని నీకునే కట్టేస్తానే. నేను చిచ్చుబుట్టి లాంటి వాణ్ణి రెచ్చగొట్టి సంపమాక కచ్చదియ్యదు కూడెక్కువ. జాంపేట గాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే, కొత్తపేట గాడ కొంగు లాగేస్తానే, కొత్త రాజధాని నీకునే కట్టేస్తానే రే. ముద్ద మందారం టీమ్ తో అఖిలాండేశ్వరి గారి సారథ్యంలో ఆడేస్తున్నాము. సెకండ్ రౌండ్ జత కలిపే. సో ఫస్ట్ ఈ రౌండ్ ని స్టార్ట్ చేయాల్సింది చంద్రముఖి.
లాస్ట్ రౌండ్ టాపర్ తను కాబట్టి. సో చంద్రముఖి ఒక సెలబ్రిటీ వచ్చేస్తారు, ఆయనకి కళ్ళో చెవిలో నోరో ఏదో ఒకటి మిస్ అవుతుంది, పక్కన ఆప్షన్స్ ఇస్తాం, నువ్వు మ్యాచ్ చేయాలి. ఓకే 30 సెకండ్స్ టైం లిమిట్. ఓకే జాగ్రత్తగా ఆడేసేయి. మొత్తం 300 స్కోర్ చేసుకోవచ్చు ఇందులో కూడా. నీకు వచ్చే సెలబ్రిటీ ఎవరో చూద్దాం. ఇమేజ్ ప్లీజ్. మహేష్ బాబుకి చెవు లేదు, దాన్ని నువ్వు మ్యాచ్ చేయాలి. ఓకే ఆప్షన్స్ చూడు. 1 2 3 4 లో నీకు ఏది రైట్ అనిపిస్తుంది మహేష్ బాబుది? ఆలోచించు, కొంచెం ఆలోచించు. 20 18 నేను చెప్పొచ్చా? చూడు నో హెల్పింగ్, నో హెల్పింగ్. సెకండ్ వన్ ఫిక్స్. ఓకే 2 ఫిక్స్ అన్నావు, రాంగ్ ఆన్సర్. థింక్ థర్డ్ ఫిక్స్. ఓకే సో 3 సెకండ్స్ లో చెప్పు, లాస్ట్ 3 సెకండ్స్ లో చూద్దాం. అది రైట్ అయితే నీకు 100 పాయింట్స్ వస్తాయి. రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. సూపర్. ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఆడాల్సింది పారు, నువ్వే. నీకు దేవ్ ఫోటో వస్తే బాగుంది కదా, ఈజీగా చెప్పేస్తావు టక్ మని. ఇమేజ్ ప్లీజ్. సమాంథా. నాకెందుకు అబ్బాయి రాలేదు? నువ్వెవరివి? నువ్వు పార్వతివి. పార్వతికి ఒక్కడే దేవ్, నో అదర్ బాయ్స్. పార్వతి ఏంటి? సరే ఓకే సమంత ఐస్ మ్యాచ్ చేయాలి నువ్వు. 1 2 3 4 ఐ థింక్ 1 సెకండ్. 1 అయితే 1 ఫిక్స్ అని చెప్పు, 2 అయితే 2 ఫిక్స్ అని చెప్పు. అలా చెప్పు. 1 కాదు, 1 రాంగ్. నేను చెప్పేసింది 2 ఫిక్సా? ఓకే 2 ఫిక్స్ అని చెప్పావు. 16 సెకండ్స్ అప్పుడు చెప్పావు. ఓకే లెట్స్ సీ. రైట్ ఆన్సర్. ఇప్పుడు హరిత గారు చాలా టెన్షన్ ఉన్నారు, నెక్స్ట్ వాడికి ఏ పిక్చర్ వస్తుందని. మనం అంత దూరంలో ఉంది, చూద్దాం. హరిత గారికి వచ్చే ఇమేజ్ ఏంటి? పిక్చర్ ప్లీజ్. పవన్ కళ్యాణ్ గారు. ఇది నాకు వచ్చింటే పవన్ కళ్యాణ్ గారికి మీసం మ్యాచ్ చేయాలి మీరు. సో ఆప్షన్స్ ప్లీజ్. అందులో ఏది కరెక్ట్ చెప్పాలి తొందరగా. ఫస్ట్ ఫిక్సా? ఫిక్స్ కాదు 1 కాదు 2 ఫిక్స్ కాదు. అది కూడా కాదు, 3 ఫిక్స్. ఏంటిది? ఇది తూచు. 4 ఫిక్స్. 4 రైట్ ఆన్సరా? రైట్ ఆన్సర్. హరిత గారు పవన్ కళ్యాణ్ గారు డైలాగ్. కొంచెం థిక్ ఉంది, దానికి లెఫ్ట్ ఉంది. ఇదే అఖిలాండేశ్వరి గారు చెప్తే ఎలా చెప్తారు? సేమ్ డైలాగ్, నో చేంజ్. నన్నే తిరుగుతారు. భవానీ నాకు కొంచెం థిక్ ఉంది, దానికి లెఫ్ట్ ఉంది. తెలుసు అక్క. మైండ్ ఇట్. సారీ అక్క. సారీ ఎప్పుడు రెడీగా. ఏమండి హరిత గారు, మీరు ఫ్లో లో మర్చిపోయారు కానీ ఆవిడ మీ డైలాగ్ చెప్తున్నప్పుడే నీకు కొంచెం తెక్కుంది అని ఆవిడ చెప్పేస్తుంది. ఏంటండి భయం లేదండి, జస్ట్ అంతే. భయం భయపడుతూనే అది ఇచ్చాను. సరే 100 ఎపిసోడ్ కాబట్టి క్షమించేద్దాం భావని గారిని. ఓకే 200 పాయింట్స్ మొత్తానికి. భావని గారు ఇప్పుడు మీరే. మీకు వచ్చే సెలబ్రిటీ ఎవరు చూద్దాము. ఇలాంటివన్నీ నాకు రాకుండా మీసాలు ఇచ్చారేంటి? ఇది నాకు చాలా కష్టం. నాకు ఎందుకు అమ్మాయిని ఇవ్వలేదు? ఏమండి మ్యాన్లీ లాంటి జాకీ గారితో మీరు ఉంటారు కాబట్టి మీకు కొంచెం తెలుస్తుందని కొంచెం ఇచ్చామండి. మీసాలు మా ఆయన మీసాలు పెడితే చెప్పేసేదాన్ని. అందుకే నేను చెప్తా జాకీ. భవానీ గారు మీకు ఎవరెవరో తెలిసిందా ఇంతకి? మీరా జాస్మిన్ లిప్స్ క్లూ ఏంటంటే కొంచెం చీమ కుట్టినట్టు అలా ఉంటాయి. గండు చీమ కుట్టిన వాస్తాయి చూసారా, అలా ఉంటాయి మీరా జాస్మిన్ లిప్స్. కొంచెం చూడండి ఆప్షన్స్ చూద్దాం. అందులో ఏవి మీరా జాస్మిన్ పెదాలు? ఏం అర్థం కావట్లేదే. 4 ఫిక్స్ అయితే 4 ఫిక్స్ అని చెప్పండి. 4 ఫిక్స్ అని చెప్పారు. 4 సెకండ్స్ లో చెప్పారు. చూద్దాం అది రైట్ రాంగ్. రైట్ ఆన్సర్. 200 పాయింట్స్. ఇప్పుడు ముగ్గురికి టై పడింది. సో ముగ్గురికి ఒక చిన్న క్వశ్చన్. ఆ క్వశ్చన్ ఎవరు ఆన్సర్ చేస్తారో వాళ్ళే రౌండ్ టాపర్స్. మీకు ఇంకా ఛాన్స్ ఉంది, ఇక్కడ మీరు ప్రయత్నించుకోవచ్చు. మీ క్వశ్చన్ ఏంటంటే
మీ ఇంటి పేరు ఘట్టంనేని కాబట్టి వాళ్ళ 100వ ఎపిసోడ్ కాబట్టి కొంచెం రిలేటెడ్ గా అడుగుతున్నాను. పారు, హరిత గారు అండ్ భవాని గారు, కృష్ణ గారిది 100వ సినిమా ఏంటి? అదిగో చెప్పండి హరిత గారు. అల్లూరి సీతారామరాజు. నేను అమ్మ దొంగ చెప్దాం అనుకున్నాను. అమ్మ దొంగ చెప్దాం అనుకున్నారా? గిఫ్ట్ తీసుకోండి హరిత గారు. గిఫ్ట్స్ ప్లీజ్. హరిత గారు ఏ గిఫ్ట్ కావాలి చూడండి. సూట్ కేస్. ఓకే, ట్రావెల్ సూట్ కేస్. నెక్స్ట్ పారు, నువ్వు సెలెక్ట్ చేసుకో ఏం కావాలి. రోటీ మేకర్. ఓకే భవాని గారు చెప్పండి మీకు ఏ గిఫ్ట్ కావాలి. వండడానికి కావాలి కాబట్టి నాన్ స్టిక్ సెట్. ఓకే చంద్రముఖి నీకేం కావాలి? కుంకుమరణ ఉంది. సిల్వర్ కుంకుమరణ. సిల్వర్ కుంకుమరణ. కంగ్రాట్స్ చంద్రముఖి. సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది. సో ఈసారి సెకండ్ రౌండ్ కాబట్టి 100 ఎపిసోడ్ కాబట్టి మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి హరిత గారి డాన్స్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు మీకోసం వచ్చేపోతుంది. సో స్టే ట్యూన్డ్. దాని తర్వాత క్రేన్ ఒక్క పలుకులు లక్ష్మీ రావే మా ఇంటికి పవర్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు 100 ఎపిసోడ్ లో తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. వెళ్ళిపోదాము. థర్డ్ రౌండ్ పేరు స్పందన ప్రతిస్పందన. సో స్పందించడానికి ముందు హరిత గారు వచ్చేస్తారు. వచ్చేయండి హరిత గారు. సో జాగ్రత్తగా ఉండి, కామ్ గా ఉండి పాయింట్లు ఎక్కువ తెచ్చుకోవచ్చు ఈ రౌండ్ లో. స్టార్ట్. అంత బాగా చేసి చూపిస్తున్నారు. చెప్పకపోతే అది ఇచ్చుకుని ఇంకా వాయింపే అంతే. బజర్ నొక్కాలి. చీపురు. వాట్ యు కాల్ ఆల్ చీపురు పుల్లాస్ ఇన్ వన్ హ్యాండ్? చీపురు కట్ట. రైట్ ఆన్సర్. చీపురు కట్ట. సో 40 పాయింట్స్ మీకు, 60 మీకు. నెక్స్ట్ ఆడాల్సింది మీరే. భవాని గారు వచ్చేయండి. అంతే, మీ ఇష్టం అండి, మీరు ఎలా చెప్పినా ఓకే. గట్టిగా చెప్పేయండి. గట్టిగా కాకుండా డాన్స్. నాట్యం. వాట్ డాన్స్? భరతనాట్యం. అర్రే క్రేన్ డాన్స్. డాన్స్ ఓకే. మీరు కరెక్ట్ గా 5 seconds లో చెప్తే మీకు పాయింట్స్ వస్తాయి, లేదంటే -10. సరిగ్గా చెప్పండి. రైన్ డాన్స్. బజర్ పే చేసి చెప్పండి. ఎప్పుడు వర్షం తడిచిపోతుంది గొడుగు. తెలి మంచు కరిగింది తలుపుతి ప్రభు. ఓకే, రెయిన్ డాన్స్ రైట్ ఆన్సర్. 40 పాయింట్స్ హరిత
హరిత గారు మీకు 60. అక్క చెల్లెళ్ళు ఇద్దరు బాగా ఆడేశారు, ఇంకా మీరిద్దరే ఉన్నారు. నెక్స్ట్ రావాల్సింది పారు, నువ్వే వచ్చి. రెడీ స్టార్ట్. ప్రస్తుతం నెట్ లో హల్చల్ చేస్తున్నటువంటిది అది. సెల్ఫీ సెల్ఫీ విత్ మూన్. రాంగ్ ఆన్సర్, -10 points. ఫేస్బుక్ లో బాగా ఫ్యాషన్ అయిపోయింది. డబ్ స్మాష్. రైట్ ఆన్సర్. 40 points. నీకు 60. థ్యాంక్ యూ. ఇప్పుడు నీకు టాస్క్. హరిత గారు డైలాగ్ చెప్తూ ఉంటారు, నువ్వు దాన్ని డబ్ స్మాష్ చేయాలి ఇక్కడ. ఓకే కమ్ ఆన్ స్టార్ట్. అమ్మగారు చాలా మంచివారు. చాలా మంచి. ఆవిడ చాలా అందంగా ఉంటారు. చాలా అందంగా ఉంటారు. దేవాబాబు గారు దేవుడు. ఆవిడ వచ్చి కొట్టారు. చిన్నమ్మగారు మీరు మాట్లాడితే మంచిగా మాట్లాడండి, అంతేకాని నేను మేఘోడ్ పార్వతి కాదు కాదు కాదు. నేను కట్టమనేని పార్వతి. ఈ రోజుతో ఈ ఎపిసోడ్ అయిపోయింది. తర్వాత భాగం వచ్చేవారు. చంద్రముఖి ఇప్పుడు నువ్వే వచ్చే. మానస నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ ఎట్ట నిన్ను అందుకోనే. రెడీ స్టార్ట్. చెప్పు భవానీ గారు. విలన్. భవానీ గారు చెప్పండి. బజన్ ఓకే రాగండి, ఒక నిమిషం మీరు అందరూ చెప్పండి. భవానీ గారు కమాన్ కమాన్. భవానీ గారు ఇన్సేపు టైం లేదండి. కొట్టాం. 5 4 నలుగురం కలిసి 3 కొట్టాం. 1 -10. ముద్ద మందారం రైట్ ఆన్సర్. యాక్చువల్లీ మేము స్టార్టింగ్ అనుకున్నాం, ఇప్పుడు అమ్మ అన్నారు ముద్ద మందారం అంటే నువ్వు ఎలా చూపిస్తావంటే నేను ఇలా చూపిస్తాను అక్కడికి చెప్పాలి కదా. మీ డైరెక్టర్ గారి చాయిస్ అమేజింగ్ అసలు. భవానీ గారి క్యారెక్టర్ మాత్రం సీరియస్లీ తెలుసా. నీకు 60 పాయింట్లు వచ్చాయి. ఓకే టాపర్ హరిత గారు విత్ 140 points. హరిత గారు గిఫ్ట్ తీసుకోండి. గిఫ్ట్స్ ప్లీజ్. పాప్కార్న్ మేకర్. ఓకే నెక్స్ట్ 100 points తో మీరే భవానీ గారు లీడ్ లో ఉన్నారు. మీకేం కావాలి చెప్పండి. కిందవి ఎమర్జెన్సీ లైట్. ఓకే పార్వతి, తనుజ నీకేం కావాలి చెప్పు. ఓకే నీకు చంద్రముఖి జ్యూసర్. ఓకే సో 3 rounds అయిపోయాయి. మన నెక్స్ట్ గేమింగ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాము. ఎప్పుడు మనల్ని ఏడిపిస్తూ నవ్విస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఉన్నటువంటి వీళ్ళు గేమ్స్ ఎలా ఆడతారో చూసేద్దాము. బట్ అందుకంటే ముందు క్రేన్ ఒక్క పలుకులు లక్ష్మీ రావే మా ఇంటికి పవర్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ ఆర్స్ మిరపగుళ్ళు 100 ఎపిసోడ్లు. ఈ సాంగ్ చూసేయండి, దాని తర్వాత బ్రేక్ తీసుకోండి. ఎవరైనా చూసింటారా నడిచే నక్షత్రాన్ని, ఎదురుస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని, నీ పండిస్తున్న రైతునే చిరునవ్వు తోటల్ని, పరిపాలిస్తున్న రాజునే నై కోటి గుండెల కోటల్ని. ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని.
ముద్ద మందారం టీమ్ తో ఆడేస్తున్నాం ఇవాళ మన 100 ఎపిసోడ్ లాస్ట్ రౌండ్ లోకి వచ్చేసాము. బట్ లాస్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మీ దగ్గర ఉన్న స్కోర్లు చూద్దాం ఒకసారి. సో ఆల్ ది బెస్ట్. సో మనం మొదలు పెట్టేద్దాం లాస్ట్ రౌండ్. లక్ష్యం చేరుకోవే లక్ష్మి. ఇందులో 1 2 3 4 నెంబర్స్ ఉన్నాయి. ఎవరికి ఏ నెంబర్ వస్తే వాళ్ళు ఆ గేమ్ ఆడతారు. సో పిక్ యువర్ నెంబర్. ముందైతే చూసేద్దాం మన ఫస్ట్ గేమ్ నెంబర్ 1 ప్లీజ్. గేమ్ నెంబర్ 1 రెడీ. ఇప్పుడు చెప్పండి ఎవరికి వచ్చింది నెంబర్ 1? మాన్సా వచ్చే. మాన్సా గేమ్ ఏంటంటే ఈ బాల్ తీసుకుని ఫస్ట్ ఇందులో వేసుకుంటావు. ఇక్కడ ఈ గ్లాస్ ఉంది కదా, ఈ బాల్ని ఇలా ఈ గ్లాస్తో క్యాచ్ పెట్టి అందులో వేయాలి. ఓకేనా? అది నీ గేమ్. అలా నువ్వు మొత్తం 60 సెకండ్స్లో 8 బాల్స్ వేయాలి. సో బెట్టింగ్ చెప్పు, ఎవరి మీద ఎంతెంత బెట్ చేస్తావు? పార్వతి 100, అఖిలాండేశ్వరి అత్తయ్య 100, చీపురు భవానీ గారు 100. టైమర్ వచ్చేసింది. 60 సెకండ్స్లో 8 బాల్స్ వేయాలి. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. అందులో వేసేయాలి. వెరీ గుడ్, సూపర్. ఇక నువ్వు నేను ఇవ్వక తీయాలా. వెరీ గుడ్. టైం ఎంతుంది? చాలా ఉంది, ఇంకా చాలా ఉంది. 7 అయిపోయింది. సో మొత్తానికి 300 పాయింట్స్ నీకు వచ్చేసాయి. నీ స్కోర్ లో యాడ్ అయిపోయాయి. అండ్ అలాగే చూసేద్దాం మన సెకండ్ గేమ్ నెంబర్ 2. సెకండ్ గేమ్ ఎవరికి వచ్చింది? నేను. మీరేనా? రండి కమ్. గేమ్ ఏంటంటే ఇక్కడ బాల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నెట్ ఉంది. దీన్ని ఇక్కడ బంప్ చేస్తారు మీరు. ఈ నెట్ నోట్లో పెట్టుకుంటారు. దీంతో దీన్ని క్యాచ్ చేస్తారు. క్యాచ్ చేసి అలా వేసేస్తారు. అలా మీరు 2 వేస్తే చాలు. జస్ట్ 2. ఆమెకి 8 ఇచ్చా నేను. ఓన్లీ 2. ఇది ఎంత అన్యాయం అసలు. ఒకటిన్న పడతా. ఓన్లీ 2 బాల్స్. బెట్టింగ్ చెప్పండి. 150 లేదు బతికేయండి అలా. 150 అలా బతికి. రెడీ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్టార్ట్ అయింది. కాన్సంట్రేట్. ఊపిరి గట్టిగా పీల్చి వదలండి. అంతే. ఇంకొకటి 35 సెకండ్స్ ఉన్నాయి ఇంకా. కూల్. యూ మేడ్ ఇట్. మీరు ఎన్ని వేసారు చూసారా? 1 2 3 డబల్ వేసారు. ఏమండి అన్ని ఇందులో పడ్డాయి, అన్ని కింద పడ్డాయి కాబట్టి మనం 8 వేసాం. అంతే. నేను ఎక్కడ తగ్గదలుచుకోవట్లేదు. అస్సలు తగ్గను. 8 వేసాము మనం. కేక ఒకసారి తొడగొట్టండి. కొడండి. గబ్బర్ సింగ్ అంతే. పాట వేసుకోండి. పాట ప్లీజ్. కాటమరాయుడు వేసుకోండి. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా. బేట్రాయి స్వామి దేవుడా, నన్నేరి నోడ బేట్రాయి స్వామి దేవుడా. ఓటి మన్ను నీళ్ళలోన ఎలసి ఏగమే తిరిగి, ఓటి మన్ను నీళ్ళలోన పాపనోళ్ళ చదువులెల్ల బెమ్మదెవరకిచ్చినోడ, పాపనోళ్ళ చదువులెల్ల బెమ్మదెవరకిచ్చినోడ. బేట్రాయి స్వామి దేవుడా, నన్నేరి నోడ బేట్రాయి స్వామి దేవుడా. చేప కడుపు సీరి పుట్టుకి, రకాశాన్ని కోపాన తీసుకొట్టుకి. బేట్రాయి స్వామి దేవుడా, నన్నేరి నోడ బేట్రాయి స్వామి దేవుడా. పాయింట్స్ మీకు వచ్చేసాయి 300. సూపర్. అసలు చింపేశారు అంతే మీరు. థ్యాంక్ యూ. ఇంత ఎనర్జెటిక్
మాస్ పర్ఫార్మెన్స్ తర్వాత ఈ చింపిని ముక్కలు ఎరగడానికి కొంచెం టైం కావాలి. గేమ్ నెంబర్ 3 రెడీ. ఎవరు ఆడుతున్నారు? మీరు నన్నే చూస్తున్నారు కదా, నేనే ఆడుతున్నా. నువ్వే, నాకు అర్థమైపోయింది మొహంలో టెన్షన్ చూస్తే నువ్వే. దా వచ్చి ఇది ఇలా వేసుకుంటావు. వేసుకుని ఈ హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా, దాంతో దీన్ని ఇట్లా లేపాలి పైకి. అలానే దాన్ని కూడా లేపాలి. లేపి టక్ 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 తీసుకెళ్లి అక్కడ పెట్టేసి వచ్చేయడమే. అంతే, అయిపోయింది గేమ్. ఓకే ఓకే, ఇప్పుడు చెప్పు బెట్టింగ్ ఎంత? భవానీ సినిమా గారి మీద పార్టీ చంద్రముఖి అమ్మ గారి మీద 100, మా అమ్మ గారి మీద 80. మొత్తం 280 పెట్టేసావు. నువ్వు కంప్లీట్ చేస్తే 280 వస్తాయి, లేదంటే 280 పోయి మొత్తం 0తో నించుంటావు. పర్లేదు, పర్లేదా? నేను ఇక్కడికి వచ్చినాను కదా, అదే నాకు చాలా హ్యాపీ. ఐ లవ్ యూ బాబు చిట్టి. ఓకే, తీసుకో. రెడీ పారు, అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆల్ ది బెస్ట్. కూల్ కూల్ గా ఆడు, టెన్షన్ లేదు. ఒకటి అయిపోయింది, ఇంకొకటి. పాపం శ్యామల్ గారు ఎక్కువ టెన్షన్ పడుతున్నారు నీకంటే కదా. వచ్చింది వచ్చింది వచ్చింది. నాకు అర్థమైంది పాపం ఎందుకు షివర్ అవుతుంది. ఎదురుగుండా ఆవిడని పెట్టుకుని గేమ్ ఆడమంటే ఎట్లా ఆడుతావు చెప్పండి. దట్టు మీ ముందు ఆటలా, ఇవిడికి మీ ముందు ఆటలాడేంత ధైర్యమా? మొత్తం నువ్వు తీసుకెళ్ళావు కానీ ఇన్ టైం తీసుకెళ్ళలేదు. సో మనం టాస్క్ ఓడిపోయాము. బెట్ చేసిన 280 వాళ్ళకి ఇచ్చేసావు. సో చూసేద్దాం, ఇంక ఓన్లీ ఒక్క గేమ్ ఉంది, హరిత గారి గేమ్. మరి హరిత గారి గేమ్ ఆడేస్తే ఎవరు విన్నర్ అనేది తెలిసిపోతుంది. లెట్స్ సీ ద లాస్ట్ గేమ్. గేమ్ నెంబర్ 4 ప్లీజ్. నలుగురితో చేస్తే అది ఎపిసోడ్. అదే ఘట్టం లేని వాళ్ళు మీదడిపోతే దండయాత్ర. ముద్ద మందార వాళ్ళ దండయాత్ర, అది కూడా 100 ఎపిసోడ్ లో. హరిత గారు మీరే కాపాడాలి. తప్పకుండా రండి. హరిత గారు, నాకు అన్యాయం జరిగింది. 100 ఎపిసోడ్ రోజు నన్ను ఇట్లా చేశారు. మీరు ఇప్పుడు నన్ను ఇవన్నీ ఇప్పేసి మళ్ళీ అందంగా తయారు చేయాలి. ఇప్పుడు 60 సెకండ్స్ టైమర్ కూడా ఇస్తుందంట ఆవిడ. ఆ 60 సెకండ్స్ లో మొత్తం కట్లని ఇప్పేయాలండి, అంతే. ఓకే, ఆ బెట్టింగ్ 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 మీడియం గా 200 చేసేద్దాం. సూపర్ డార్లింగ్. ఫిక్స్. రెడీ, అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. కమ్ ఆన్ హరిత గారు, యు కెన్ డు ఇట్. అమ్మగారు అంతే వావ్, అమ్మగారు సూపర్. అంతే అయిపోయింది. ఏముంది అసలు, అయిపోయింది. 30 సెకండ్స్ కూడా లేవు. పార్టీ చాలా టైం ఉంది. సూపర్, మొత్తానికి విజయలక్ష్మి అయిపోయారు. హరిత గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అష్టలక్ష్మి కలసం ఉంది, ఫ్రిడ్జ్ ఉంది. ఈ రెండిట్లో ఏం కావాలి మీకు? అష్టలక్ష్మి కలసం తీసేసుకోండి, అది మీకే. సో మీతో ఒక చిన్న గోల్డ్ రౌండ్ ఉంది, అది కూడా గెలిస్తే 10 grams బంగారం కూడా ఇచ్చి మా ఆడపడుచుని జాతరకు పంపించుకుంటాం ఇంటికి. ఓకే, గోల్డ్ రౌండ్ ప్లీజ్. ఆల్రెడీ మీరు విన్ అయిపోయారు విజయలక్ష్మి టైటిల్, బట్ ఇక్కడ కూడా లక్ష్మీదేవి వస్తే బంగారు లక్ష్మి అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో బాగా తిప్పేసేయండి. లాఫింగ్ బుద్ధ వస్తే ఏముండదు, నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళిపోవడమే. 10 grams గోల్డ్. ఓకే అక్క, లక్ష్మి రావాలక్క. తిప్పేసేయండి గట్టిగా. అమ్మా లక్ష్మి రావే మా ఇంటికి, అమ్మా లక్ష్మి రావే మా ఇంటికి, అమ్మా లక్ష్మి రావే మా ఇంటికి. కిరాకు కిరాకు
కిరాకు కిరాకు పుట్టించావే. భవానీ గారు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఒక పజిల్ ఇస్తాము, దానికి ఆన్సర్ చెప్తేనే 10 గ్రాములు బంగారం. పర్లేదు మాకు లక్ష్మి వచ్చిందా? ఓకే సరే. పజిల్ వద్దా? 10 గ్రామ్స్ గోల్డ్ వద్దా? గోల్డ్ కాదు, మాకు ఇక్కడ లక్ష్మి వచ్చిందంటే వచ్చినట్టే మా ఇంట్లో. అంతేనా? ఓకే సరే. అలాగే పజిల్ కూడా చూసేద్దాము. పజిల్ రౌండ్ ప్లీజ్, బోనస్ రౌండ్. హరిత గారు ఆల్ ది బెస్ట్. 30 seconds అండ్ పజిల్ ఒకేసారి వచ్చేస్తాయి స్క్రీన్ మీద, సో జాగ్రత్తగా ఆడేసేయండి. అండ్ పజిల్ ప్లీజ్. ఆలోచించండి. ఏదో ఒక వర్డ్. 7, 6, 5, 4, అటు కార్నర్ అక్షం, ఇటు కార్నర్ అక్షం. సో మనం ఓన్లీ విజయలక్ష్మి టైటిల్ తో ఇంటికి వెళ్తున్నాము. అండ్ అందరికి గిఫ్ట్లు ఇచ్చేస్తాను, వచ్చేయండి. కమ్. సో మీకు జీ తెలుగు నుంచి ఇంకొక ఆడపడుచు లాంఛనం మా 100వ ఎపిసోడ్కి వచ్చినందుకు, ఇంత బాగా ఎంటర్టైన్ చేసినందుకు ఇచ్చేద్దాము మన పెద్ద ఆడపడుచు గారికి. అష్టలక్ష్మి వెండి కలసం. వావ్, థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. లక్ష్ములు 100 ఎపిసోడ్ చాలా బాగా కంప్లీట్ చేసుకున్నాము మన ఆడపడుచులతో, మన ముద్ద మందారం టీంతో. మరి మీ ఆదరణ అభిమానాలు లేనిదే 100 ఎపిసోడ్ వరకు మేము చేరుకోము. ప్రతి ఒక్క ఆడపడుచుకి కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఆదరిస్తున్నందుకు. సో మరి ఇక్కడితో ఇవాళ ఎపిసోడ్ ని కంప్లీట్ చేసేసుకుంటున్నాము. మళ్ళీ కలుద్దాం 101 ఎపిసోడ్ లో. అంతవరకు సెలవు, బాయ్.